హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా 4th February 2019 జరిగిన పేపర్లోని 50 జనరల్ అవేర్నెస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఆల్రెడీ పేపర్ 2 ఒక పేపర్ ఆల్రెడీ ముందుగానే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే లింక్ పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర వదిలేస్తాను, అక్కడ నుండి అయితే చూడొచ్చు. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్ట్ కమిటీ సెటప్ ఇన్ 1947? 1947వ సంవత్సరంలో ఏర్పాటైన డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని అయితే క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. In pre-planned sequence in a precise order, the production of different crops on a piece of land is called. ఓకే, ముందుగా అనుకున్న క్రమంలో మనకి ఒక భూభాగంలో వివిధ పంటల ఉత్పత్తిని ఏమంటారో అని అడిగారో మనకి సెరిబ్రల్ అనైతే పిలవడం జరుగుతుంది. అలాగే ఇన్ ద సాయిల్ దెర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ డిస్ట్రక్టివ్ బయాలజికల్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్. ఓకే, మట్టిలో డాష్ అని పిలువబడే విధ్వంసక జీవ పదార్థాల భాగాలను ఏమని పిలుస్తారు అని అడిగారో డ్యామ్ అని అయితే పిలుస్తారో. మనం హిస్టరీ ఒకటి, జాగ్రఫీ ఒకటి ఆర్పిఎఫ్కి అయితే ప్రిపేర్ అవ్వాలి. మనకి రైల్వే ఆర్పిఎఫ్ గ్రూప్ డికి సంబంధించి అయితే మనకి సిలబస్లో మెన్షన్ చేయలేదు, కానీ ఆర్పిఎఫ్కి మాత్రం హిస్టరీ అండ్ జాగ్రఫీ, చరిత్ర, భూగోళ శాస్త్రం అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. హూ పబ్లిషెస్ ద హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ? భారత ఆర్థిక వ్యవస్థపై గణాంకాల హ్యాండ్ బుక్ ని ఎవరు ప్రచురించారో అని అడిగారో ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రచురిస్తుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్ ఈస్ ద ఐడియల్ ఆఫ్ ఫేమస్ నటరాజా ఇన్ ద తాండేవ్ డాన్స్ కరెన్సీ? తాండేవ్ నృత్య కరెన్సీలో ప్రసిద్ధ నటరాజ విగ్రహం ఎవరి యొక్క కాలంలో ఉంది అని అడిగారో ఆన్సర్ మనకి చోళుల యొక్క కాలం, చోళాస్ కాలంలో అయితే ఉంది. రిలేటెడ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల యోజన. ఓకే, మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అనేది దేనికి సంబంధించింది అని అడిగారో ఇది మనకి ఎల్పిజి కనెక్షన్ టు ద బీపీఎల్ ఉమెన్. ఓకే, బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్, పేద మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా అయితే ఉజాలా అనే పథకం అయితే ఉంటుంది. ఉజాలా అనేది ఎల్ఈడి బల్బ్ స్కీమ్, మనకి ఉజ్వల అనేది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ టు ద బీపీఎల్ ఫ్యామిలీస్. పేర్లు కొంచెం దగ్గరగా ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, సో చూసుకోండి. వేర్ డిడ్ దాదాబాయ్ నౌరోజీ సెటప్ ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్? దాదాబాయ్ నౌరోజీ గారు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఎక్కడ స్థాపించారని అడిగారో లండన్ లో అయితే స్థాపించడం జరిగింది. కొలైడ్ ఈజ్ ఎ డాష్. ఓకే, కొలైడ్ అనేది ఏంటి అని అడిగారో ఇది ఒక ఆల్టర్నేటివ్ మిక్సింగ్. Which of the following states is situated at the pilgrimage point of the pilgrimage center? ఓకే, మనకి పిలిగ్రిమేజ్ సెంటర్ అంటే పుణ్యక్షేత్రాలు రిలేటెడ్ గా క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ బట్టి చూసుకుంటే మనకి అస్సాం అయితే ఆన్సర్ అవుతుంది. The word socialist was added to the preamble of Indian Constitution in which year? భారత రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్ అనే పదాన్ని ఎప్పుడు చేర్చారని అడిగారో ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ నిన్న పేపర్లో కూడా అడిగారు కదా. 1976వ సంవత్సరంలో అయితే దీన్ని చేర్చడం జరిగింది. పాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో మనకి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, ఓకే, వీటిని ప్రిమబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 1976 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో అయితే మనకి జోడించడం అయితే జరిగింది. వెన్ వాజ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్? మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది అని అడిగారో 1930వ సంవత్సరంలో అయితే జరగడం జరిగింది. మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1930లోను, రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931లోను, మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది 1932లోనే జరిగింది. 30, 31, 32 వరుసగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే జరిగాయి. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి సంబంధించి కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ కి సంబంధించిన కానీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ అటెండెడ్ బై మహాత్మా గాంధీ? మహాత్మా గాంధీ గారు ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యారు, ఓకే, లేదా అటెండ్ అవ్వలేదు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 1931లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ గారు అయితే లండన్ లో జరిగిన ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు.
3 మీటింగ్స్ కూడా మనకి లండన్‌లో అయితే జరిగాయి. అలాగే విచ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాస్ బాయ్‌కాటెడ్ బై ద కాంగ్రెస్. కాంగ్రెస్ వాళ్ళు ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. దీనికి ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ విచ్ లా హాస్ బీన్ కాల్డ్ ద హైయెస్ట్ లా ఆఫ్ ద కంట్రీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఏ చట్టాన్ని దేశం యొక్క అత్యున్నత చట్టం అని పిలుస్తారు అని అయితే అడిగారో కాన్స్టిట్యూషనల్ రూల్, రాజ్యాంగ నియమం అనేది అత్యున్నత చట్టంగా అయితే చెప్పబడుతుంది. ద వరల్డ్స్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగనీస్. మ్యాంగనీస్ ఉత్పత్తిలో ప్రపంచంలోని అగ్రగామి దేశం ఏది అని అడుగుతున్నారో దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో అయితే ఎక్కువగా మ్యాంగనీస్ అనేది అయితే ఉండడం జరుగుతుంది. మనకి రాష్ట్రాల్లో ఇటువంటివి ఎక్కడ ఎక్కువగా పండిస్తారు, అలాగే దేశాల్లో ఎక్కడ ఎక్కువ పండిస్తారు, ఇటువంటి టాపిక్ మీద అయితే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, చూసుకోవాలి. హూ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గాయిటర్. ఓకే, మనకి గాయిటర్ లో దేన్ని యూజ్ చేస్తారు, హూ అని పడింది, విచ్ ఈజ్ యూజ్డ్ అని ఉంటుంది. మనకి గాయిటర్ చికిత్సలో దేన్ని ఉపయోగిస్తారంటే అయోడిన్ ఐసోటోప్ అయితే మనకి ఉపయోగించడం జరుగుతుంది, అయోడిన్ ఐసోటోప్. వేర్ వాజ్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1931. ఓకే, 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది అని అడిగారో రౌండ్ టేబుల్ మీద 2 ప్రశ్నలు అయితే ఈ పేపర్లో అడగడం మనం గమనించవచ్చు. 3 కూడా లండన్ లోనే జరిగాయి. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాస్ టెన్యూర్. ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు అయితే పదవీ కాలం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద మ్యాంగో రైన్. ఓకే, మ్యాంగో రైన్ లేదా మ్యాంగో షవర్స్ అని అయితే అంటారో, మామిడి వర్షపు లేదా మామిడి జల్లులు అనేవి ఏ రాష్ట్రంలో కురుస్తాయి అంటే ఆప్షన్ ప్రకారం చూస్తే కేరళ ఆన్సర్ అవుతుంది. కేరళ మరియు కర్ణాటక మనకి ఈ రాష్ట్రాలలో మనకి మ్యాంగో రైన్స్, మ్యాంగో షవర్స్ అనేవి అయితే మనం చూడొచ్చు. ఈ మామిడి జల్లులు లేదా మామిడి వర్షాలు అనేవి ఋతుపవనాలకు ముందే వచ్చే జల్లులు అయితే మనకి పిలువబడతాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఇవి సర్వసాధారణంగా కురుస్తూ ఉంటాయి. ఈ వర్షాలు మామిడి పళ్ళ నుండి పండించడంలో సహాయపడతాయి. అంటే మామిడి పళ్ళు పండినప్పుడు కొంచెం జల్లులు అనేవి వచ్చినట్లయితే కనుక మామిడి పళ్ళు అనేవి ప్రాపర్గా అయితే కాయడం జరుగుతుంది. అందుకే మనకి ఈ ఋతుపవనాలకు ముందే ఈ మామిడి జల్లులు అనేవి కేరళ, కర్ణాటకలో అయితే మనం చూడొచ్చు. వేసవకాలం చివరిలో అయితే ఇవి సంభవిస్తాయి. వీటిని ఏప్రిల్ వర్షాలు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అలాగే టీ షవర్ అంటే తెయ్యాకి తోటలకు ఋతుపవనాలకు ముందు వచ్చే వర్షాలని టీ షవర్స్ అని అయితే అంటారు. ఇవి అస్సాంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ఇటువంటి వర్షాలు మనకి కల్బైసాక్ అని అయితే పిలుస్తారు. ఇది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మ్యాంగో షవర్స్ అనేవి కేరళ, కర్ణాటకలో మనం చూస్తాము. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. హూ హ్యాస్ కాల్డ్ ద ప్రెమబుల్ ఎసెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, రాజ్యాంగ ప్రవేశికను ఎసెన్స్ అని చెప్పి, ప్రెమబుల్ ఎసెన్స్ అని చెప్పి ఎవరు పేర్కొన్నారు అంటే సర్ ఎర్నెస్ట్ బార్కర్ అయితే పేర్కొనడం జరిగింది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైవేట్లీ ఓన్డ్ కంపెనీ. కింద 4 కంపెనీలు ఇచ్చి దాంట్లో ప్రైవేట్ కంపెనీ ఏది అని అడిగారో టాటా స్టీల్ లిమిటెడ్. టాటా స్టీల్ అనేది మనకి ప్రైవేట్ కంపెనీ అవుతుంది. కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సేల్, ఐఓసిఎల్, కోల్ ఇండియా సిఐఎల్, ఈ 3 కూడా ప్రభుత్వ రంగ సంస్థలు, గవర్నమెంట్ కంపెనీస్. మనకి టాటా స్టీల్ మాత్రం మనకి ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న కంపెనీ. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్ హ్యూమిడిటీ ఈజ్ ఆల్సో నోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియోసెన్స్. ఓకే, క్రింది వాటిలో ఏ నేల తేమను పునరుజ్జీవన రూపంలో కూడా పిలుస్తారని అడుగుతున్నారో అగ్రికల్చర్ డిజాస్టర్ అయితే పిలుస్తారో. అలాగే హూ పబ్లిష్డ్ ద మ్యాగజైన్ హరిజన్ అనే పత్రికను ఎవరు ప్రచురించారో అని అడిగారో మహాత్మా గాంధీ గారు అయితే ప్రచురించారో. అలాగే ఎస్ఐ నెంబర్ ఆఫ్ పవర్. ఓకే, పవర్ యొక్క ఎస్ఐ నెంబర్ అడుగుతున్నారు, ఎస్ఐ యూనిట్ అనేది. ఎస్ఐ యూనిట్స్ కూడా ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ మనకి వాట్స్, పవర్ని వాట్స్ లో కొలుస్తూ ఉంటారు కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ ఏదైతే స్వేచ్ఛ హక్కు ఉందో ఇది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ కింద వస్తుందంటే ఆర్టికల్ 19 నుండి 22 దాకా ఉన్న ఆర్టికల్స్ మనం రైట్ టు ఫ్రీడమ్ కింద అయితే, స్వేచ్ఛ హక్కు కింద అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ స్వాతంత్ర హక్కు లేదా స్వేచ్ఛ హక్కు అంటారు. ఇది ఆర్టికల్ 19 నుండి 22 దాకా కవర్ అవుతుంది. ఏ ఆర్టికల్స్ ఇందులోకి వస్తాయంటే ఆర్టికల్ 19 అంటే ఈ రైట్ టు ఫ్రీడమ్ లో ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్ అయితే ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ అంటే మనం ఆయుధాలు కలగకుండా ఎక్కడైనా సరే పీస్ఫుల్ గా అసెంబుల్ అయ్యే హక్కు మనకి ఫ్రీడమ్ అనేది కల్పిస్తుంది. అలాగే ఏదైనా మాట్లాడే, మనకి ఏదైనా వ్యక్తపరిచే హక్కు. అలాగే రైట్ టు ఫార్మ్ అసోసియేట్స్ ఆర్ యూనియన్స్ ఆర్ కోఆపరేట్ సొసైటీస్, రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆర్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ లాంటి 6 రైట్స్ ను మనకి రైట్ టు ఫ్రీడమ్ అనేది అయితే కల్పిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 19 ఒకసారి తెలుగులో చెప్పుకుందాం. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు లేదా సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ,
భారత భూభాగం అంతటా కూడా స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ, భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి స్థిరపడే స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని అభ్యసించే ఏదైనా వృత్తి వ్యాపారాన్ని కొనసాగించే స్వేచ్ఛనైతే మనకి ఆర్టికల్ 19 కల్పిస్తుంది. అలాగే ఆర్టికల్ 20 అనేది నేరాలకు సంబంధించిన శిక్షణకు సంబంధించిన రక్షణ, ప్రొటెక్షన్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ అఫెన్సెస్. ఆర్టికల్ 21 అనేది జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్, కొన్ని కేసుల్లో నిర్బంధంగా అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా రక్షణ కల్పించడం గురించి అయితే చెప్తుంది. 21A ఆర్టికల్ అనేది విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అయితే చెప్తుంది. నెక్స్ట్, హరప్పా ఈజ్ అన్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్. సింధు నాగరికత యొక్క ముఖ్యమైన ప్రదేశం హరప్పా ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు. సో మనకి రవి నది ఒడ్డున అయితే ఉంటుంది. ఓకే, ఈ హరప్పా అంటే మనకి ఈ సింధు నాగరికతకు సంబంధించి కూడా కంప్లీట్ గా మనం హిస్టరీ రిలేటెడ్ గా చూసుకోవాలి. ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది. ఓకే, మనకి ఇందులో ఇక్కడ పిక్ మీరు గమనించవచ్చు. దీంట్లో హరప్పా అనేది దయారాం సహాని అయితే మనకి తవ్వకాలు జరిపారు. ఏ సంవత్సరం? రావి నది ఒడ్డున. అలాగే మొహంజదారో ఆర్డి బెనర్జీ, సింధు కుడి నది, అలాగే లోతాల్ ఎస్ఆర్ రావ్ బోగావా. ఓకే, అలాగే మనకి కాళీ బంగన్, అలాగే బన్వాలి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే మనకి చాన్హోదారో, మనకి దోల్వీరా, రాఖీ గర్హి ఇవి కూడా ఎక్కువగా అడుగుతుంటాడు. చూసుకోండి హరప్పాల ప్రదేశాలను ఎవరు కనుగొన్నారు తవ్వకాల్లో, అలాగే ఏ నది ఒడ్డున ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు అయితే మనకు అడుగుతూ ఉంటాడు. అలాగే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాస్ ఫార్మ్డ్ ఇన్ నవంబర్ 1946 అండర్ ద స్కీమ్. రాజ్యాంగ సభ నవంబర్ 1946లో ఏ పథకం కింద ఏర్పాటు చేయబడింది అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ కింద అయితే ఏర్పాటు చేయబడింది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద డ్రైవర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. కింది వాటిలో హీట్ మరియు ఎలక్ట్రిసిటీ యొక్క డ్రైవర్ ఏది అంటే నాన్ మెటల్స్ అనేవి డ్రైవర్ కింద పనిచేస్తాయి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెంబర్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్. ఓకే, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్ అయితే మనకి ఈ విధంగా పిలుస్తారు. ఈ ఒపెక్ లో కింద వాటిలో సభ్య దేశం ఏది అంటే లిబియా అనేది మనకి ఈ పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఒపెక్ లో అయితే లిబియా దేశం సభ్య దేశంగా అయితే ఉంది. సో మనకి అసలు ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఫుల్ ఫామ్ అనేది. దీంట్లో ప్రస్తుతం 12 మంది సభ్యులు అయితే ఉన్నారు. అంతకుముందు చూసుకున్నట్లయితే ఇండోనేషియా కూడా సభ్యదేశంగా ఉండేది, 2008లో తొలగిపోయింది. ఖతర్ కూడా సభ్యదేశంగా ఉండేది, 2019లో తొలగిపోయింది. ఈక్వెడార్ కూడా సభ్యదేశంగా ఉండేది, 2020లో తొలగిపోయింది. అంగోలా రీసెంట్ గా 2024లో అయితే తొలగిపోవడం జరిగింది. ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియాలో ఉంటుంది. ప్రస్తుతం ఒపెక్ లో ఉన్న 12 మంది సభ్యులు ఎవరు అంటే అల్జీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గునియా, గబాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనిజులా. ఆయిల్ కంట్రీస్ అంటారు కదా, సో పెట్రోలియం ఆయిల్ అని ఇక్కడ ఎక్కువగా ఇటువంటి దేశాలు అయితే ఉంటాయి. సో మనకి లిబియా అయితే అడగడం జరిగింది ఎగ్జామ్ లో. సో 12 కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, అల్జీరియా, ఈక్వటోరియల్ గునియా, గబాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనిజులా మరియు రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, 12 కూడా ఒపెక్ లో ప్రస్తుతం సభ్య దేశాలుగా అయితే ఉన్నాయి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 consecutive contractions ఆర్ ద సక్సెస్ ఆఫ్ 2 continuous rarities. 2 నిరంతర విజయానికి 2 వరుస సంకోచాల మధ్య దూరాన్ని మనకి ఏ విధంగా చెప్తారంటే వేవ్ లెంత్ గా అయితే చెప్తారో. తెలుగు ట్రాన్స్లేషన్ అనేది కొన్నిటికి పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు, ఇవైతే గమనించండి. ఓకే ఓకే వేవ్ లెంత్ అంటే తెలుగులో తరంగ ధైర్యం అంటారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జీడిపి ఇన్ ద ఎకానమీ. జీడిపి అంటే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆర్థిక వ్యవస్థలో జీడిపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ రైట్ బ్యాంక్ ఆఫ్ యమునా. యమునా యొక్క ఉపనది ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, యమునా యొక్క కుడి ఒడ్డున ఉన్న ఉపనది ఏంటి అంటే కేన్. ఓకే, ఉపనదులు చాలా ఉంటాయి, కుడి పక్కన ఎడ పక్కన ఇంకా చాలా ఉంటాయి కదా. అకార్డింగ్ టు ద ఆప్షన్ అనేది మనం ఆన్సర్ చేయాలి. ద ఆరిజిన్ ఆఫ్ ఒలింపిక్స్. ఓకే, ఒలింపిక్ క్రీడల యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే గ్రీక్ దేశంలో అయితే ఉండడం జరిగింది. వాట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ట్రీస్ సచ్ as టేక్, సాల్ అండ్ శేషం. ఓకే, మనకి టేకు, సాలు మరియు శేషం వంటి చెట్లలో ఏ రకమైన చెట్లు కనిపిస్తాయి అంటే ఉష్ణమండల వెట్ డికే ఫారెస్ట్. ఓకే, ట్రోపికల్ వెట్ డికే ఫారెస్ట్ లో ఇటువంటి చెట్లు అనేవి అయితే మనం చూడొచ్చు. టేకు, సాల్, శేషం వంటి చెట్లు అనేవి ఉష్ణమండల వెట్ డికే ఫారెస్ట్ లో అడవుల్లో అయితే మనం గమనించవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్ రిక్వైర్స్ ఏ బ్యాట్. ఏ క్రింద 4 గేమ్స్ ఇచ్చారు కదా, ఏ క్రీడలో మనకి బ్యాట్ తో పని ఉంటుంది అంటే ఫుట్బాల్ ద బ్యాట్ అవసరం లేదు, బాల్ తోనే ఆడతారు. రగ్బీలో కూడా మనకి బాల్ తోనే ఆడతారు, వాలీబాల్ లో కూడా బాల్ తోనే ఆడతారు. బట్ ఏదైతే సాఫ్ట్ బాల్ ఉంటుందో, ఈ సాఫ్ట్ బాల్ ఇక్కడ పక్కన పిక్ ఉంది కదా, ఈ ఆట సాఫ్ట్ బాల్ అయితే మనకి ఈ రకమైన బ్యాట్ అనేది ఉంటుంది.
మనకి సాఫ్ట్ బాల్ బ్యాట్ అనేది ఈ బ్యాట్‌తో అయితే ఆడతారో క్రికెట్ బ్యాట్‌లా కాకుండా ఒక కర్రలా అంటే క్రికెట్‌లో వికెట్ టైప్‌లో అయితే ఈ బ్యాట్ ఉంటుంది. మీకు సాఫ్ట్ బాల్‌లో బ్యాట్ ఉపయోగిస్తారో లేదో తెలియకపోయినా ఫుట్‌బాల్, రగ్బీ, వాలీబాల్ గురించి ఐడియా ఉంటే ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. హూ ఈస్ కాల్డ్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ వర్క్? నిర్మాణం మరియు పనిలో ఒకే రకమైన కణాల సమూహాన్ని ఏమని పిలుస్తారంటే కణజాలము, టిష్యూ అని అయితే పిలుస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారెన్ ట్రావెలర్ కాల్ ద తెలుగు లాంగ్వేజ్ యాజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్? ఓకే, ఈ క్రింది విదేశీ యాత్రికుల్లో ఎవరు మనకి తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా పిలిచారు అంటే నికోలో కాంటి మనకి భారతదేశానికి విజయనగర సామ్రాజ్యానికి విజిట్ అయినప్పుడు మనకి తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా మనకి పిలవడం అయితే జరిగింది. వాట్ ఈస్ సెజ్ విచ్ హ్యాస్ సెటప్ టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్? ఓకే, మనకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసే సెజ్, ఎస్ఈజీ అంటే ఏంటి అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఓకే, ఫుల్ ఫామ్ అడిగారు ఎస్ఈజీది. అలాగే వెన్ అన్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ ద సర్క్యులర్ పాత్ అట్ ద సేమ్ స్పీడ్ దెన్ ద స్పీడ్ ఈస్ కాల్డ్. ఓకే, వస్తువు అదే వేగంతో వృత్తాకార మార్గంలో కదులుతున్నప్పుడు దాని వేగాన్ని ఏమని పిలుస్తారంటే యూనిఫామ్ సర్క్యులర్ స్పీడ్ అని అయితే పిలవడం జరుగుతుంది. డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? డాక్టర్ సలీం అలీ పశువుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడిగారు. గోవా రాష్ట్రంలో అయితే ఉంటుంది. నేషనల్ పార్క్స్ కానీ బర్డ్ సాంక్చురీస్ కానీ ఇటువంటివి కూడా మనం చూసుకోవాలి. 1943 విచ్ డిస్ట్రిక్ట్ వాజ్ ద ప్యారలల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్? ఓకే, 1943లో సమాంతర ప్రభుత్వాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారని అడిగారు. సతారా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. విచ్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద నార్త్ అమెరికన్ అకార్డింగ్ టు ద ఏరియా? ఏరియా వైజ్ గా చూసుకుంటే నార్త్ అమెరికాలో ఉత్తర అమెరికాలో అతిపెద్ద దేశం ఏది అని అడుగుతున్నారు. కెనడా దేశం. ద వర్డ్ లెగ్ బిఫోర్ వికెట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ గేమ్? లెగ్ బిఫోర్ వికెట్ అంటే ఎల్బిడబ్ల్యూ, లెగ్ బిఫోర్ వికెట్ ఎల్బిడబ్ల్యూ అనేది ఏ క్రీడకు సంబంధించిన పదం అంటే కనుక క్రికెట్ ఆటకు సంబంధించింది. మీకు ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియోలో చెప్పాను. స్పోర్ట్స్ కి సంబంధించి మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ టర్మ్స్ కానీ అలాగే స్పోర్ట్స్ ట్రోఫీస్ కానీ స్పోర్ట్స్ ఎవరు విన్ అయ్యారు, స్పోర్ట్స్ వెన్యూ, స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్, ఓకే, ఇలా ఏదో ఒక రకంగా స్పోర్ట్స్ మీద మనకి స్టాటిక్ ఆర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ప్రశ్న అయితే అడుగుతారు. ఖచ్చితంగా టాపిక్ ఫుల్ గా ప్రిపేర్ అవ్వాలని నిన్నే చెప్పాను కదా. అలాగే ఆరిజిన్ ఆఫ్ కబడ్డీ, కబడ్డీ యొక్క మూలం ఎక్కడ ఉంటుంది, ఏ దేశం నుండి వచ్చిందంటే కబడ్డీ మూలం మన భారతదేశం నుండి రావడం జరిగింది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్, భారత రాజ్యాంగం జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించిందంటే జూలై 22, 1947లో ఆమోదించడం జరిగింది. పింగళ వెంకయ్య గారు అయితే డిజైన్ చేశారు. అలాగే 1912వ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలో మొదటిసారిగా ఈతలో పాల్గొన్న ఎవరు అంటే కనుక డాష్ పార్టిసిపేటెడ్ ఇన్ ద స్విమ్మింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ అంటే మొట్టమొదటిసారిగా మహిళలు మనకి ఉమెన్ క్యాండిడేట్స్ 1912లో స్విమ్మింగ్ లో మనకి ఉమెన్ క్యాండిడేట్స్ అయితే పాల్గొనడం జరిగింది. హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం మొట్టమొదటి రాష్ట్రపతికి ఎవరు పనిచేశారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే పనిచేశారు. ఇన్ విచ్ కేవ్ ఈస్ ద రావణ షేకింగ్ కైలాస్ మౌంటైన్? ఓకే, మనకి కైలాస పర్వతాన్ని కదిలించే రావణుడు మనకి ఏ గృహలో ఉన్నాడు? రావణ షేకింగ్ కైలాస్ మౌంటైన్ అనేది ఏ గృహలో ఉంది అంటే ఎల్లోరా కేవ్స్ లో అయితే ఎల్లోరా గృహంలో అయితే ఉండడం జరిగింది. తెలుగు ట్రాన్స్లేషన్ కొన్నిసార్లు ప్రాపర్ గా ఉండదు, చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద దియోబాండ్ ట్రోఫీ? దియోబాండ్ ట్రోఫీ, ఓకే, దియోబాండ్ లేదా దియోబాండ్ ట్రోఫీ అనేది ఏ క్రీడకి సంబంధించింది అంటే ఇది క్రికెట్ కి సంబంధించిన టోర్నమెంట్ మనకి దియోబాండ్ ట్రోఫీ అనేది. విచ్ గవర్నమెంట్ ఆఫ్ బెంగాల్ స్టార్టెడ్ ద గవర్నమెంట్ డబుల్ రూల్ సిస్టమ్? ఓకే, ద్వంద్వ పాలనా వ్యవస్థను ఏ బెంగాల్ గవర్నర్ మనకి ప్రారంభించారు అంటే కనుక రాబర్ట్ క్లైవ్ అయితే ఈ ద్వంద్వ పాలనా వ్యవస్థను అయితే ప్రారంభించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓషియానిక్ స్ట్రీమ్ ఇన్ ద నార్త్ అట్లాంటిక్ ఓషన్? క్రింది వాటిలో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో సముద్ర ప్రవాహం అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. గల్ఫ్ స్ట్రీమ్ లో అయితే ఉంటుంది. అలాగే పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ రిలేటెడ్ టు భారత రాజ్యాంగంలో 3వ భాగం పార్ట్ 3 అనేది దేనికి సంబంధించింది అంటే ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించింది. ఈ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి 3వ భాగంలో అయితే చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి ఒకసారి ఇలాంటి రిలేటెడ్ బిట్స్ అనేవి చూసినట్లయితే మనకి పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మొట్టమొదటి పార్ట్ లో యూనియన్ అండ్ టెరిటరీ, పార్ట్ 2 లో సిటిజన్షిప్, పార్ట్ 3 లో ఫండమెంటల్ రైట్స్ ఇదే అడిగారు. ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్ అని పార్ట్ 3 మనకి. అలాగే డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 4వ భాగం, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 4A, యూనియన్ గవర్నమెంట్ 5, స్టేట్ గవర్నమెంట్ 6, యూనియన్ టెరిటరీ 8, పంచాయతీలు 9, మున్సిపాలిటీలు 9A, కోఆపరేటివ్ సొసైటీలు 9B, 10వ భాగంలో షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అయితే ఉంటాయి.
పక్కన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి గమనించండి. అలాగే 9వ భాగం ఇంకా మిగతావి కూడా ఇక్కడ చూడొచ్చు. ఇందులో లాంగ్వేజ్ ఒకటి ఇంపార్టెంట్ మనకి. సో, లాంగ్వేజ్ అనేది చూసుకున్నట్లయితే 17వ భాగం అలాగే ఎలక్షన్స్ అనేవి మనకి 25వ భాగంలో అయితే ఉంటాయి. ఒకసారి ఇవి కూడా చూడండి. ఒకసారి తెలుగులో చెప్తున్నాను చూడండి. యూనియన్ మరియు భూభాగం పార్ట్ 1, పౌరసత్వం 2, ప్రాథమిక హక్కులు పార్ట్ 3 ఇదే కదా అడిగారు. ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులని ఎన్నో భాగం అంటే 3వ భాగం, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు లేదా ఆదేశిక సూత్రాలు పార్ట్ 4, ప్రాథమిక విధులు పార్ట్ 4A, 5 యూనియన్, 6 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 పంచాయతీలు, 9A మున్సిపాలిటీ 2 కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. 9B సహకార సంఘాలు, 10 షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలు. ఓకే, ఆర్టికల్స్ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేసాం. ఒకసారి మళ్ళీ అప్డేట్ చేసి మీకు ఆర్టికల్స్ వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అధికారిక భాష అనేది మనకి సో 27కి అయితే వస్తుంది. ఓకే, 343 to 351 ఆర్టికల్స్ అనేవి. ఓకే, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ఏదన్నా సరే అడిగే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి పేపర్ 2లో ఉన్న 50 జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు అనేవి. సో ఖచ్చితంగా ఈ వీడియోకి 1 లైక్ టార్గెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1000 లైక్స్ టార్గెట్. అలాగే 10,000 వ్యూస్ అనేవి మీరు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ బార్ మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు, అయినా సరే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈసారి అయినా సరే అట్లీస్ట్ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మీకోసం ఎఫర్ట్ పెట్టి క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసి తెలుగులో కూడా కన్వర్ట్ చేసి అయితే చెప్తున్నాను కాబట్టి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్ వచ్చి మరిన్ని వీడియోస్ చేయాలంటే కనుక ఖచ్చితంగా వీడియోకి 1000 లైక్స్, అలాగే చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఓకే, అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.